హాయ్ హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను గిరిజా హోమ్ గార్డెన్. ఇందులో మీకోసం నేను పుదీనా చూపిస్తున్నాను చూడండి. ఈ పుదీనాలో ఇది మాత్రం పుదీనా కాదు, ఇది మిరప చెట్టు. ఈ మిరప చెట్టు ఎట్టుంచో వచ్చి ఒక్క మిరప ఇద్దరం ఇందులో పడి అది ఈ విధంగా మర్చిపోయింది. ఇప్పుడు మిగతా ఇవన్నీ కూడాను పుదీనా. ఈ పుదీనా ఎట్లా వచ్చేది చెప్పాలన్నా, ఈ పుదీనాది కాడ పెద్ద కాడలు వచ్చాయి. పుదీనాది ఆ కాడలు తీసుకొని మధ్యలో ఉన్నటువంటి ఆకులన్నీ తీసేసి ఆ కాడలు మాత్రమే ఈ మట్టి లోపల పెట్టేశారు. ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక కాడ, ఇక్కడి నుంచి ఇంతవరకు ఒకటి కాడ అనమాట. ఈ విధంగా పెట్టే లోపల ఎక్కడెక్కడ కాడలు ఉన్నాయో అక్కడంతా రిమూవ్ చేయాలి పుదీనా. ఈ పుదీనాను ఒక్కసారి చేత్త పట్టి ఇలా ముట్టుకొని అలా వాసన చూస్తే చాలా సువాసన, మంచి సువాసన వస్తుందండి. ఇది ఎలా ఉందో చెప్పారు చూడండి. దీని తర్వాత ఒకదాని తర్వాత అదొక్కటే ఉండదు, దాని పక్కన మరీ ముక్కలు అలా వస్తూనే ఉంటాయి. దీన్ని నిండుకు కూడా మనకి పుదీనా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి నిండిపోయినటువంటి పుదీనాతో ఈ తొట్టిని మీకు మళ్ళీ చూపిస్తాను. అంతవరకు సెలవండి. మళ్ళీ మనం లైవ్లో వెళ్దాం. లైవ్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు.